ఆదాబ్ హైదరాబాద్ హెడ్లైన్స్ చూద్దాం. ముంచుకొస్తున్న మోంతా, తెలంగాణ దిశగా కదులుతున్న తుఫాను వాయుగుండంగా మారే అవకాశం, ఆపై మరింత తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు తడిసి ముద్దైన పంటలను నష్టం జరగద్దని చెప్పి సీఎం గారు దానిపైన రివ్యూ కూడా చేస్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దంట, వాగులు వంకలు దాటే ప్రయత్నం చేద్దాం. నేను చాలా వాగులు వంకల్లో ఈ కార్లు లారీలు కొట్టుకుపోయిన విజువల్స్ చూసాం మనం. ఇక రఫేల్ ఫైటర్లో ముర్ము రైడ్. రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి అంబాలా ఎయిర్బేస్ నుంచి నింగిలోకి పైలట్ యూనిఫామ్లో రాష్ట్రపతి గగన విహారం చేశారు. దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడాల్సింది మనం. ఇక రహదారి నిర్మాణాల వద్ద క్యూఆర్ కోడ్ పెడతారంట, మరి వాటి వల్ల ఏంటి ఉపయోగం తెలియదు. విపత్తును మిగిల్చిన మోంతా తుఫాను, రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సమీక్షించిన చంద్రబాబు నాయుడు గారు. ఇక మంత్రివర్గంలోకి అజరుద్దీన్, మాజీ క్రికెటర్ అజరుద్దీన్కి మంత్రి పదవి. 31న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన ప్రభుత్వం. చూడాలి మరి, ఎమ్మెల్సీని ఇంకా ఆమోదించలేదు కదా, మరి మంత్రికి ఏంటి అనేది చూడాలి. ఇక మావోలకు రెడ్ కార్పెట్, మరో 51 మంది లొంగుబాటు, లొంగిపోయిన వారిలో 9 మంది మహిళలు. బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయిందండి కడపలో, వీరబ్రహ్మేంద్రం గారి ఇల్లు. సో దాన్ని రెనోవేట్ చేయమని చెప్పారంట లోకేష్ గారు, చూడాలి. ఇక పే స్కేల్ వేతన సవరణ దిశగా గొప్ప నిర్ణయం తీసుకుందని చెప్పి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారట. మోడీ మంచోడు అంటున్నాడు ట్రంప్, ప్రధాని మోడీ గురించి ప్రస్తావించారంట. ఎల్ఎల్బి బీటెక్ పరీక్షలు వాయిదా, భారీ వర్షాలతో కేయూ పరీక్షలు, అథ్లెటిక్స్ మీట్ వాయిదా. హనుమగంటలో జూనియర్ కళాశాలలకు సెలవు. విస్తృత ప్రచారానికి సిద్ధమైన కేటీఆర్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు రోడ్ షోలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో బీఆర్ఎస్ దూకుడుగా వెళ్ళబోతుంది. ఇక స్పామ్ కాల్స్కి ఇక చెక్, మోసపూరిత కాల్స్ సులువుగా గుర్తింపు, కాలర్ ఎవరో స్క్రీన్ పైనే తెలుస్తుంది. మరో వారం రోజుల్లో కాలర్ ఐడి సర్వీస్ ట్రాయ్ ఆధ్వర్యంలో ట్రూ కాలర్ సేవలు రాబోతున్నాయంట. ఇది కొంత మంచి విషయమే. సో ఇవి మనకు ఆదాబ్లో కనపడుతున్న ప్రధాన వార్తలు.